second exercise. Take your push-up position. So shoulder width lo legs pettukondi. Put your hands here. Legs anaka pettandi. 1 2 3 4 5 stand. Okay, mali put your hands. 1, left leg 2, right leg 3. Push up 4 5. Count to cheddam steps. 1 2 3 4 5 stand. ఆల్రెడీ కాంపోజిట్ ఎక్సర్సైజ్ ఇది చేయడం వల్ల చెస్ట్ మీద పడుతుంది, యాబ్స్ మీద కూడా పడుతుంది. సో మీరు సింగిల్ లెగ్ మీద ఫస్ట్ రైట్ లెగ్ మీద నించుంటున్నారు లాస్ట్లో. సో హ్యాండ్స్ పెట్టి లెగ్స్ వెనక్కి పెట్టి మళ్ళీ లెగ్ పెట్టి రైట్ లెగ్ మీద నించుంటున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ మీద చేద్దాం. లెట్స్ గో ఫర్ ఫస్ట్ వేరియేషన్. 1 2 3 గో. Okay, so next go for left leg. Ready? So మనం హ్యాండ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు రైట్ లెగ్ ఫస్ట్ ముందు పెడతాం వెనక్కి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ స్టాండ్. ఓకే ఓకే డన్. 1 2 3 గో. ఈ కాంపోజిట్ ఎక్సర్సైజ్ తో జస్ట్ యాబ్స్ రెండు మీద పడుతుంది. సో దట్స్ ఆల్. సో థర్డ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో మనకి విటమిన్ డి కూడా వస్తుంది ఎక్స్ట్రాగా. ఓకే, సో విటమిన్ డి అనేది చాలా ముఖ్యం మీ స్కిన్ హెల్త్కి కానీ మీ బోన్ స్ట్రెంత్కి కానీ. అండ్ చాలా చాలా ఉంటాయి విటమిన్ డి యూజెస్. పైన వేస్తాను, ఒకసారి లుక్ వేసుకోండి. ఓకే, సో ఎండలో ఎక్సర్సైజ్ చేయడం అంటే లైట్గా 6 o'clockకి అప్పుడే సన్ రైజ్ పడుతున్నప్పుడు చేయడం వేరు, ఇలా ఎండ పైకి గేర్ ఎక్కినప్పుడు చేయడం వేరు. బట్ తప్పట్లేదు, డిలే అయిపోయింది కాబట్టి ఈరోజు చేద్దాం. ఓకే, డిలే మీ వల్ల అవుతుందా? నేను 5 నుంచి 2 వచ్చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ బర్పీస్. రెగ్యులర్గా మనం చేసేదే, బట్ ఈరోజు కాంపోజిట్ ఎక్సర్సైజ్ పొట్ట మీద పడే యాబ్స్లో థర్డ్ ఎక్సర్సైజ్. పుట్ యువర్ హ్యాండ్స్. 1 2 లెగ్స్ సైమల్టేనియస్గా. 2 3 పుషప్. 4 ఆల్రెడీ నేను రౌడీ చేసాం, మైక్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేస్తాం. రెడీ? 1 2 3 1 2 పుషప్ 3 జంప్. సో ఆకుండా చేద్దాం. లెట్స్ గో ఫర్ 15. 1 ఆల్రెడీ నాకు 10 అయిపోయింది. 5 సరిపోద్ది. 1 2 3 గో. 1 2 పుషప్ jump. 1 2 push up. 1 2 push up. Jump. 1 2 push up. Jump. 2 push up. 2 push up. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే,
సో ఈరోజు మనం 3 ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ కన్సిస్టెన్సీతో కార్డియో యాడ్ చేసి రన్నింగ్ ఎట్ ప్లేస్ బిగినర్స్కి, ఇంటర్మీడియట్ పీపుల్కి, అడ్వాన్స్డ్కి. ఆ తర్వాత హ్యాండ్స్ పెట్టి పుషప్ పొజిషన్కి వెళ్ళి సింగిల్ లెగ్ మీద నించోవడం వితౌట్ జంప్స్, బర్పీ కాకుండా, థర్డ్ వేరియేషన్ కాకుండా. సో అలాగే లెఫ్ట్ లెగ్తో చేసాం. ఆ నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ బర్పీస్ చేసాం విత్ హ్యాండ్స్, పుషప్, లెగ్స్ క్లోజ్ తీసుకొచ్చి జంప్ లిఫ్టింగ్ యూర్ హ్యాండ్స్. సో నెక్స్ట్ ఇవన్నీ చేశాక ఫైనల్గా ఫ్రీ అవ్వడానికి వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, కాంపోజిట్ ఎక్సర్సైజ్. సో మీ చెస్ట్ అప్పర్ బాడీ మీద ఫోకస్ అవుతా. 1 2 3 4. ఓకే, ఫస్ట్ రైట్కి వెళ్దాం. 1 2 3 గో. సో ఇది సింపుల్ ఎక్సర్సైజ్, కానీ ఇది చేయడం వల్ల బాడీ ఫ్రీ అవుతుంది. బాడీ ఫ్రీ అవుతుంది. అట్ ది సేమ్ టైం అప్పర్ బాడీలో ఫ్యాట్ ఉంటాయి. సో ఫ్రమ్ యూర్ చెస్ట్, యాబ్స్, సైడ్ ఈ ఏరియా అంతా స్ట్రాంగ్ అవుతుంది. సో బేసిక్గా మనం చేసే ఎక్సర్సైజ్ అన్నీ కూడా యాబ్స్ని పడేటివి, సిక్స్ ప్యాక్ కోసం అయితే కాదు, మీ కోర్ స్ట్రెంత్ అవడానికి. సో కోర్ స్ట్రెంత్ అవడం వేరు, అపీల్తో సిక్స్ ప్యాక్ రావడం వేరు. సో మన బాడీ స్ట్రెంత్ ఉండాలి, కోర్ స్ట్రెంత్ ఉండాలి, అండ్ మనం ఫిట్గా ఉండాలి, జిమ్కి వెళ్ళకుండా అన్న ఒక ఒపీనియన్తో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫుల్ డే. ఎక్సర్సైజ్ చేస్తున్నా బాయ్ చెప్పండి. See you. Tata. Bye bye. Like. కామెంట్, Subscribe. సబ్స్క్రైబ్.